ఒక పక్క ఏమన్నా మీ భూమి మీ హక్కు అంటున్నారు, ఒక పక్క ఏమన్నా మీ రైతు వెన్నెముక అంటున్నారు. దున్నపోతులాగా మా పొలాల మీద ఈ వారాన్ని వదలటం అన్యాయం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి మార్కెట్ల విలువలు, ప్రభుత్వం విలువలు చాలా తేడాలు ఉన్నాయి. గవర్నమెంట్ అయితే మాత్రం బాగా తేడాగా ఉంది. కలెక్టర్ల చేత కూడా అన్ని అంటే పత్రికల్లో వచ్చే వార్తలు సరైనవా, అధికారులు చెప్పే మాటలు సరైనవా, లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు చేసే ప్రకటనలు సరైనవా? మొత్తం గందరగోళం. మేము ఎట్ట బతకాల? మార్కెట్ రేట్ ఇవాళ అసలు సమాధానం లేదా? ఏమీ లేదు. అసలు సమాధానం ముద్దర్లో ఒక్కటి మాత్రం వేసిపోయారు. మీకు లాక్కోవటమే తెలుసు కానీ ప్రజలకి మంచి చేయటం అనేది చేత కాదు. లలిత, మాది కల్కులూరు అండి. ఈ స్పర్ రోడ్డు, పెదకాకని మండలం స్పర్ రోడ్డు పోతోంది. అది యాక్చువల్లీ మేము కొబ్బరి తోటలు వేసుకున్నామండి. ఆ కొబ్బరి తోటల మీదుగా ఈ అచ్చుబోసిన ఆంబోతులాగా ఈ ఓఆర్ఆర్ని వదిలేశారు. ఈ చాప కింద నీరులాగా ఎవరికి ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్లాలని చూస్తున్నారు. 2013 యాక్ట్ ఏం చెప్పిందంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఫెయిర్నెస్ ఉండాలి, సభలు నిర్వహించాలి, ఈ సోషల్ ఇంపాక్ట్ ఏమవుతుంది అనే దాని మీద అసెస్మెంట్ చేయాలి. అలా కాకుండా వాళ్ళు డ్రోన్ పిక్చర్లు తీసుకుని వాళ్ళ ఇష్టరాజ్యానికి అక్కడ పొలం ఏముంది ఏం లేదు, ఎవరికి ఎంత నష్టం కష్టం జరుగుతుందనే ఆలోచన లేకుండా తీసుకెళ్తున్నారండి. మేము పార్వతీశం గారిని, ఎన్హెచ్ఏ గారిని కలిసాము. ఆయన అనేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి అంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తిండి కంటే ఎక్కువ అండి, మనిషి జీవనం కంటే ఎక్కువ, మా సర్వైవల్ కంటే, ఇది మా వే ఆఫ్ లైఫ్, మా సర్వైవల్. దీనికంటే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీ రైమ్ తిరగడం అది ఇంపార్టెంట్ అండి అని అడిగాం. అడిగితే ఇది పాలసీ డెసిషన్ అమ్మా, మేమేమీ చేయలేము అన్నారు. ఈవెన్ జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే కూడా ఆయన చిచ్చుకొట్టే పని చేస్తున్నారు. కానీ ఇంకా కబుర్ లేదమ్మా, మీరు ఊరికే హడాడు పడుతున్నారు, ఊరికే ప్యానిక్ అవ్వకండి, ఇంకా చాలా టైం ఉంది. ఇంతవరకు గెజెట్ తీశారు తప్ప క్వైట్గా సైలెంట్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు తీసేసి రైతుల వెన్నుముకలో బాకు దింపే పని చేస్తున్నారు, వెన్ను విరిచే పని చేస్తున్నారు. ఒక పక్క ఏమన్నా మీ భూమి మీ హక్కు అంటున్నారు, ఒక పక్క ఏమన్నా మీ రైతు వెన్నుముక అంటున్నారు. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఆ మహానుభావుడు మా దురదృష్టం కొద్ది ఆయన వెళ్ళిపోయారు పెందరాలే. ఈ మనుషులు వచ్చిన వాళ్ళు వెన్నుముకాన్ని వాళ్ళు వెన్ను విరిచే పని చేస్తున్నారు. అనేక కష్ట నష్టాలు, యూరియా బాధలు, క్లైమేట్ కండిషన్స్, ఎరువులు, మందులు అన్ని కల్తీల మధ్యలో రైతు నానా హైరాణ పడి పంటలు పండించి నలుగురికి అన్నం పెట్టే పని చేస్తున్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నగారు కూడా పిడికడ అన్నం రైతుకి, పిడికడ అన్నం పేదవాడికి అని ఆయన టీడీపీ తీసుకొచ్చారు. అలాంటి మహానుభావుడు అడుగుజాడలు నడుస్తున్న వీళ్ళు ఆ పిడికడ అన్నం అనే విషయం, పేదవాడికి అనే విషయం ఎందుకు మర్చిపోయారు అనేది నాకు తెలియట్లేదు. మా హక్కులు నేల రాస్తే మాత్రం మేము ఉద్యమిస్తాము, ఉద్యమైన సిద్ధాంతి కార్యాన్ని అని మేము ముందుకెళ్ళడం ఖాయం. ఈ దున్నపోతులాగా మా పొలాల మీద ఈ వారాన్ని వదలటం అన్యాయం. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అభివృద్ధి అంటే పొలాలు నాశనం చేయడం కాదు. అభివృద్ధి సంక్షేమం అంటే ప్రతి వాడికి బిలో పావర్టీ లైన్ ఉండాలి. ప్రతి మనిషికి తినడానికి తిండి, బట్ట, నీడ ఉంటే అది అభివృద్ధి సంక్షేమం అవుతుంది. తినడానికి తిండి లేక చదువులకి హాస్పిటల్ మందులకి అన్నిటికీ నానా హైరాణ పడి మేము ఈ పొలాలు ఉంచుకునేది మా భవిష్యత్ తరాలకి ఇవ్వడానికి. ఈరోజు చదువు పేరుతో, ఆరోగ్యం పేరుతో ఎంత లూటీ జరుగుతుందో మీకు తెలియట్లేదు. మా పొలాలు మాకు భరోసా, ధైర్యం. అలాంటి మా ధైర్యాన్ని, మా జీవనాన్ని మీరు లాక్కోవాలని చూస్తున్నారు. నేల రాయలు, మా హక్కులు నేల రాయాలని చూస్తున్నారు. మేము భరించలేము. మా భరించలేని బాధలు మేమంతా ఐక్యమయ్యి ఉద్యమానికి సిద్ధమవడానికి, కార్యాచరణ చేయడానికి ఆలోచిస్తున్నాము. మేము మా పొలాలు ఇవ్వమండి. మా పొలాలు ఎందుకు ఇవ్వాలి? మీ మీ పదవులు, మీ వంశపారంపర్యంగా మీరు ఎలా అయితే తీసుకోవాలనుకుంటున్నారో అలాగే మా పొలాలు మా పిల్లలకి ఇవ్వాలనుకోవడం తప్ప అదేమైనా అన్యాయమా? మీ పరువులు, మీ పదవులు, మీరు ఇల్లు వాకిళ్ళు మీ పిల్లలకి ఇవ్వాలని మీరు అనుకోవట్లేదా? అలాగే మేము మా పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి తీర్చిదిద్దాలి. ఈ పొలాలు వాళ్ళకి ఆసరాగా ఉండాలి. ఈ ఉద్యోగాల్లో ఈ ఏమీ నమ్మకం లేదు. ఇవాళ ఈ గవర్నమెంట్ ఏమీ ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. నా పిల్లలు బాగా చదువుకుని, నేను కూడా చదువుకుని ఏమీ ఉపయోగం లేని పరిస్థితిలో ఉన్నాను. ఏమన్నా ఈ పొలాలు తీసుకోవాలంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఫెయిర్నెస్, ట్రాన్స్పరెన్సీ, ఇది 2013 యాక్ట్ చెప్తోంది. ఇవన్నీ మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఎవరి లాభం కోసం, ఎవరి స్వార్థం కోసం ఇంతమంది రైతుల్ని పొట్టగొడుతున్నారు అనేది మాకు తెలియని విషయం, అర్థం కాని విషయం. కానీ మేము ఉద్యమిస్తాము. మా బతుకుల కంటే ఏది ఎక్కువ కాదు. మా పొలాలు, మా బతుకు కంటే మా జీవనాధారం, అదే మా సర్వస్వం. దానికోసం మేము ఏమైనా చేయడానికి, ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. గొల్లపూడి రాంబాబు, లింగాపురం గ్రామం, అమరావతి మండలం, పల్నాడు జిల్లా. నాకు 2 ఎకరాలు కట్నం కింద ఇచ్చారండి. అది రోడ్డు కింద పోతుంది. నేను ఇంతకుముందు వైజాగ్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేవాడిని.
చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రకటించారు కదా, ఏదో ఆ చుట్టుపక్కల 4 కూరగాయలు పెట్టుకునో, ఒకరి కింద బానిసత్వం చేయకుండా 4 కూరగాయలు పెట్టుకునో, 4 ఆకుకూరలు పెట్టుకునో పండించుకుని ఆ 2 ఎకరాలు సాగు చేసుకుని జీవనాన్ని ప్రశాంతంగా గడుపుదామని చెప్పేసి వచ్చాను. ఈలోపు ఔటర్ రింగ్ రోడ్డు మ్యాప్ వచ్చిందని చెప్పారు. అది కూడా మాకు ఏ అధికారి చెప్పలేదు. పేపర్లోనో, న్యూస్లోనో, యూట్యూబ్లోనో లేకపోతే మీడియాలోనో రావటం వల్ల తెలిసింది, కానీ అధికారులుగా మాకు ఇంతవరకు ఎవరూ చెప్పింది లేదు. కాకపోతే మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు మేము జీవనాన్ని కోల్పోతున్నాం. మాకు మళ్ళీ మేము అదే పని చేసుకు బతకాలి. ఇప్పుడు నేను మళ్ళీ జాబ్ చేసుకోలేను బయటికి వెళ్ళి. మరి అదే పంటలు అయ్యే చేసుకుని అదే ఊర్లో ఉండాలంటే నాకు అదే ఊర్లో మీరు పొలం ఇవ్వగలుగుతారా? నా 2 ఎకరాలు తీసుకోండి, నాకు అదే ఊర్లో 2 ఎకరాలు నాకు అదే రోడ్డు పక్కన మీరు పొలం ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు కదా. ఎందుకంటే మీకు లాక్కోవటమే తెలుసు, కానీ ప్రజలకి మంచి చేయటం అనేది చేత కాదు. మెయిన్ ఒకటి నేను అడిగేది ఒకటే, గవర్నమెంట్ వాళ్ళని మీరు తీసుకోండి, అభివృద్ధికి ఎంత కావాలో అంత తీసుకోండి, కానీ పక్కన మాకు అదే రోడ్డున మాకు పొలం కేటాయించండి. మీరు డబ్బులు వద్దు మాకు, మేము డబ్బులు తీసుకుని ఏం చేసుకోలేము. ఆ డబ్బులు ఎవరికో ఇస్తాము, ఏదో అయిపోతూ ఉంటాయి. మాకు అదే పొలం ఇస్తే మేము ప్రశాంతంగా మళ్ళీ వ్యవసాయం చేసుకుని బతుకుతాము. మీరు మిమ్మల్ని మేము కోరేది అది. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధి చెందాలి. 100 మంది దోషులైన వదిలేయచ్చు, కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అంటారుగా. ఇంత ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో మేము 5 జిల్లాలను సాటిస్ఫై చేస్తున్నాంగా. మాకెందుకు న్యాయం చేయలేరు? మీరు చేయాలి కదా మాకు న్యాయము. అందరూ అభివృద్ధి బాగానే ఉంటుంది. మీ ఊరు వెళ్ళడానికి మీరు హ్యాపీగా వెళ్తారు. ఔటర్ రింగ్ రోడ్లో కుండా పొలం ఇచ్చినాడు, ఆ రోడ్డు కింద పడి శవం అయిపోయి అస్థిపంజరంలాగా భూమి కింద ఉండాలా? మేము మాకు ఖచ్చితమైన నష్టపరిహారం అన్నా ఇవ్వాలి. ఏది 2047 విజన్ అంటున్నారు కదా, ఆ రోజుకి ఆ రోడ్డు అమ్మటి పొలం ఎంతైతే ఉండిద్దో వాల్యూ, అంత వాల్యూ ఇవ్వగలరా గవర్నమెంట్ వాళ్ళు? ఇవ్వలేరు. మేము మళ్ళీ 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి వీళ్ళు ఇచ్చే 10 లక్షలకి 5 లక్షలకి ఎక్కడ దొరికిద్దా అని 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి పొలం కొనుక్కుని మళ్ళీ ఆ ఊరిలోకి వెళ్ళి మళ్ళీ మేము బతకాలి కొత్తగా. అంటే మేము మూటలు మోసుకుంటూ తిరగాల్సిందే, కానీ రాష్ట్రం మొత్తం నీకు పొలం ఇచ్చి మేముగా ప్రశాంతంగా బతకలేము. 2047 సంవత్సరంలో ఎంత రేటు అయితే వచ్చిందో ఆ రేటు ఒక్కసారిగా ఇచ్చి మా చేలలో పనులు స్టార్ట్ చేయాలి. అసలు ఎవరు ఇంతవరకు గ్రామ సభలు పెట్టలేదు. మేమే ఒకరోజు మా కలెక్టర్ గారి జేసీ గారి దగ్గరికి వెళ్ళాము. గుంటూరు జిల్లా కదండి, పల్నాడు జిల్లా. ఆమెకు వినతి పత్రం ఇచ్చాము. ఆమె చెప్పిన మాట ఏంటంటే, అసలు మాకే ఇంతవరకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీకు మేము యాడ్ చెప్పేది వస్తాం, ఒక రోజు వస్తాము, గ్రామ సభలు పెడతాము, అప్పుడు ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాము అని చెప్పారు. ఈ మీడియాలో వస్తున్నాయి, ప్రతిరోజు వచ్చింది ఔటర్ రింగ్ రోడ్డు అమరావతికి మహర్దశ అని టైటిల్ వస్తుంది. అది చూస్తున్నాం. ఊర్లోనేమో మ్యాపులు పెడుతున్నారు. ఒకవేళ ఇన్ కేసు నాకు ఏదైనా ఇబ్బంది అమ్ముకోవాలనుకున్నా కానీ ఇప్పుడు దాన్ని కొనడానికి ఎవరు రావట్లేదు, రోడ్డు కింద పోతుంది కదా. మొన్న వచ్చారు, చూపించాం, ఇది రోడ్డు కింద పోతుంది, ఎవరు కొంటారు అని వెళ్ళిపోయారు. అదే రోడ్డు కింద పోకపోతే కొనేవాళ్ళుగా మా పొలం, మా అవసరాలు తీర్చుకుంటాం కదా మేము. మరి నువ్వు 10 సంవత్సరాల ముందే మమ్మల్ని అమ్ముకోనికుండా పెట్టావు, సర్వే నెంబర్లు మొత్తం పెట్టేశావు. మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలకి వేస్తావో 20 సంవత్సరాలకి వేస్తావో, అసలు నువ్వు వేస్తావో ఏవో తెలియదు. అప్పటిదాకా నువ్వు ఉంటావో లేదో తెలియదు, నీ గవర్నమెంట్ ఉండిద్దో లేదో తెలియదు. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే రాజధాని తీసేస్తామంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మా భూమికి మా పొలానికి గ్యారెంటీ ఏంటి? నువ్వు ఇప్పుడు అమ్ముకోనిట్లేదు, నష్టపరిహారము కూడా చెప్పట్లేదు. సరే, నీ నోటితో చెప్పవు, అధికారులు చెబుతారు. అది ఎప్పటికి ఈ 5 సంవత్సరాలు చెబుతారా, 10 సంవత్సరాలు చెబుతారా? అప్పుడు దాకా మనిషికి రోగం రాదు, ఇంట్లో ఒక శుభకార్యం జరగదు, ఒక చెడ్డ కార్యక్రమం జరగదు, ఏమీ జరగవు. ఏమి అవసరాలు తీర్చుకోవడానికి మనిషికి ఎలాంటి హక్కు లేదు, ఉండదు. మొత్తం నువ్వు జీవో పెట్టి కూర్చున్నావు. ఎవరు కొనరు, ఎవరు అమ్మరు. మరి ఎలా బతకాలి సగటు మనిషి? అక్కడ ఉన్న జనాభా అందరూ ఎలా బతకాలి? పక్కంటల్లో ఏమో నవ్వుకుంటున్నారు, ఈ జీవో పెట్టిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ పక్కూరు వెళ్ళి ఎలా బతుకుతారు?
ఉన్నారండి మా ఊళ్ళో ఒక 100 మంది రైతులు ఉన్నారు. 100 మంది రైతులు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కొంత పోయినా కొంత ఉండిద్ది, కానీ పర్టికులర్గా పోయే వాళ్ళు ఉన్నారు కదా, పూర్తిగా పోయేవాళ్ళు. నాది 2 ఎకరాలు చెరువు. ఇంతకుముందు 70 మీటర్లు అంటే ఒక 30 సెంటో 40 సెంటో మిగిలేది. అది కూడా కాదు, ఇప్పుడు 150 మీటర్లు అంటున్నారు, 250 మీటర్లు అని మార్కులు వేసి వెళ్ళారు. ఇప్పుడు పూర్తిగా పోతుంది. మేము వెళ్ళి ఇప్పుడు ఇటు కూలీ పని చేయలేను, మళ్ళీ వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత జాబు చేయలేము. మరి ఎలా మేము కూరగాయలు పండించుకుందాము అనుకుంటే పక్కంటాడి దగ్గరికి వెళ్ళి 40,000 కౌలు తీసుకుని మళ్ళీ మేము చేసుకోవాలి. ఇంకొకటి ఉందండి దీంట్లో, మా గ్రామంలో అన్ని పొలాలు, వాగులో ఉన్న పొలానికి కూడా కార్డు వాల్యూ పెంచారు. ఓన్లీ ఓఆర్ఆర్ కింద పోయే పొలాలకు మాత్రం కార్డు వాల్యూ పెరగలేదు. నేను ఎప్పుడు గత 7-8 సంవత్సరాల నుంచి ఎంత రేటు ఉందో అంతే రేటు ఉంది. మిగతా పొలాలకి రేట్లు పెంచారు మళ్ళీ కార్డు వాల్యూ, ఎందుకంటే అటు కొనుక్కుంటారు, గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చింది. వీళ్ళు కొనరు కదా, రెవెన్యూ రాదు. ఈ 15 లక్షలే ఉంచారు, అక్కడ 30 లక్షలు చేయటం ఏంది? అదే ఊర్లో పంట పండని పొలము, వాగులో పొలం 30 లక్షలు, 40 లక్షలు కార్డు వాల్యూ, 60 లక్షలు కార్డు వాల్యూ చేశారు. దీనికి మాత్రం అంతే కార్డు వాల్యూ ఉంచారు గవర్నమెంట్ వాళ్ళు. మేమైతే అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ఇచ్చినాడికి న్యాయం జరగాలి. ఇచ్చినాడికి న్యాయం జరిగిన తర్వాతే పక్కంటాడికి న్యాయం. మాది గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం విజయనపాడు గ్రామం. నా పేరు చిరుమామిళ్ళ రంగారావు. ప్రస్తుతం ఈ ఓఆర్ఆర్ గురించి రైతులందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి మార్కెట్ల విలువలో, ప్రభుత్వం విలువలో చాలా తేడాలు ఉన్నాయి. అందుకని ప్రతి కుటుంబంలో నుంచి కూడా ఈ ఓఆర్ఆర్కి సంబంధించి 6 ఎకరం కానించి 5 నెలల కానించి 2, 3, 5, 4, 5 ఎకరాల దాకా కూడా పోయేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేసే నిర్ణయం మాత్రం కరెక్ట్గా లేదు. అంటే వాళ్ళు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారే కానీ అందరం కూడా సహకరించాలి, కూడా తప్పులేదు. కానీ వీళ్ళు కోల్పోతున్న తర్వాత పక్కన ఉన్న భూములకు మాత్రం విలువలు పెరుగుతాయని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ వీళ్ళు కష్టాల్లోనే ఆలోచనలతోటే చాలామందికి ఇదే జరిగితే మాత్రం కొంతమంది ఎక్కువ పోయేవాళ్ళు కూడా గుండెలాగా చచ్చిపోయే రోజులు కూడా వచ్చేటట్టు ఉన్నాయి. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. పైగా 2017లో అలైన్మెంట్ ఇచ్చారు. దానికి ఇబ్బందులు పడే సహజంగా కొంచెం గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నక్కడ కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా విలువైన వాళ్ళ భూములు ఉన్నప్పుడు వాళ్ళని తప్పించడం కోసం కొన్ని మార్పులు చేసి వంకలు తిప్పారు. ఆ వంకలు తిప్పిన మూలంగా ఇక్కడ చాలా మలుపుల మూలన ఆ మలుపుల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నట్లో జరుగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకెలా జరగాలో ముందుగానే ఊహించుకోవచ్చు. ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా వ్యాపారస్తులు కానీ ఏదో మార్పులు చేయడం మాత్రం జరిగింది. 2017లో అలైన్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ 2025లో మే, జూన్ నెలల్లో మళ్ళీ మలుపులు తిప్పారు. స్ట్రైట్గా పోయిన దాన్ని సరిగా లేకుండా మలుపులు తిప్పేసి చాలా తతంగం చేశారు. దాన్ని మాత్రం చాలామంది రైతులు కూడా ఇష్టపడలేదు. ధర్నాలు చేయడం జరుగుతుంది, కలెక్టర్ల దగ్గర పోవడం జరుగుతుంది. కానీ 5 జిల్లాల కలెక్టర్లకు కూడా గవర్నమెంటు వాళ్ళ పరిష్కరించమని చెప్పి వాళ్ళకి అప్పచెప్పారు. కానీ వాళ్ళు సరైన పరిష్కారం లేదు. మాకు ఇంకా 3D రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని చెప్పి నచ్చజెప్పి పంపిస్తున్నారు రైతులందరినీ కూడా. కానీ వాళ్ళకి తెలుసు, పైనుంచి మాత్రం వాళ్ళకి అనుమతులు లేవు, ఇది చేయాలి అది చేయకూడదని చెప్పి. దాని మూలంగా వీళ్ళు చాలా తేడాలు చేస్తున్నారు. కాబట్టి రైతులు మాత్రం బాగా బాధల్లో ఉండరు. ఆలోచిస్తుంటే వాళ్ళకే భయం వేస్తుంది. కొన్ని సెంటర్లలో అయితే మరీ ఇబ్బందిగా ఉండరు. మరి 10 లక్షలు కూడా విలువ లేదు. ఆ 10 లక్షల కాడ 2 అంతలు అంటాడు, 3 అంతలు అంటాడు. 3 అంతలు అంటే 30 లక్షలు అయితే ఎకరం ఎవడు ఇస్తాడు? ఇప్పుడు ఆ పక్కన 80 లక్షలు జరుగుతుంది మొత్తం మార్కెటే. ఇంకా భవిష్యత్తులో ఈ రోడ్డు వచ్చిన తర్వాత ఇంకా అది కోట్లలో పోయింది. కోట్లలో పోయిందని వాళ్ళకే తెలుసు, జనానికి తెలుసు, అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. తర్వాత వాళ్ళు ఏదో చేయాలని చెప్పి మానుకుంటే వీళ్ళు ఈయటానికి సుముఖంగా లేరు. ఇచ్చినా కానీ వాళ్ళకి సుముఖంగా లేరు. కాబట్టి మనం ఏం చెప్పాది కావట్లేదు. ఏంటమ్మా, దాదాపు మా గ్రామంలో 2 గ్రామాల్లో పోతుంది. ఒక వాగు అవతల పక్క 10 లక్షలు ఉంది, వాగుకి యువతల పక్క 30 లక్షలు ఉంది. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ 27 లక్షల చిల్లర ఉంది. వాళ్ళు ఏమనుకుంటారు, వీడికి 27 లక్షలు అంటే దాదాపు 80 లక్షలు వస్తాయి, మాకు 10 30 కదా వచ్చేదని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఇటు మలిపినందువల్ల మాకు చాలా దండగా వస్తుంది. మేము 30 లక్షలు వస్తే 30 సెంట్లు కూడా కొనుక్కోలేము మేము.
తర్వాత మళ్ళీ ఇబ్బంది కదా అని చెప్పి వాళ్ళు ఇవ్వట్లేదు. అందుకని ఈ రైతు నాయకులు కూడా మంచి పని చేస్తున్నారు ప్రస్తుతం. గవర్నమెంట్ అయితే మాత్రం బాగా తేడాగా ఉంది. కలెక్టర్ల చేత కూడా అన్ని అబద్ధాలు చెప్పిస్తుంది అనిపిస్తుంది. వాళ్ళ నిజాలు తెలిసి కూడా చెప్పరు. పోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా రైతులకు సహకరించే విధంగా గ్రామ సభలు పెట్టడం కానీ ఇవన్నీ ఏం లేకుండా మీకు ఉన్నారు సార్. వాళ్ళ దగ్గరకు రైతులు అందరూ పోలేకపోతున్నారు, పోలేరు. పోవాలంటేనే అందరూ సమిష్టిగా లేరు. నాకు పని ఉంటుంది, ఇవాళ ఈ చేలో పని ఉండి మొక్కజొన్నల మిషన్కి వస్తుంది. ఆయన రైతుల మీద అందరూ నాయకులు చెప్పారు కాబట్టి వాళ్ళ మాట మీద గౌరవించి మేము ఇక్కడికి వచ్చాం. సోమనాథేశ్వరరావు కూడా రావడం మాకు సంతోషదాయకంగా ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వం మాత్రం ఈ మార్పుని చాలా తీవ్రంగా ఆలోచించాలి. కోరుకోవటం అంటే ఇప్పుడు మొన్న వైకుంఠపురంలో మీటింగ్ పెట్టారంట. వాళ్ళందరూ మళ్ళీ రెండోసారి పూలింగ్ తీసుకోవడం కోసం వచ్చారు. మేమందరం వాళ్ళందరూ రైతులు కూడా పొలాలు చేయలేని పరిస్థితికి వచ్చినాయి. క్లైమేట్ అస్సలు సహకరించట్లేదు. ప్రతి సంవత్సరం లాసే, లాభం మాత్రం అస్సలు లేవు. అందరికి అప్పుల పాలై ఉన్నారు. 185% రైతులు అప్పుల్లోనే ఉన్నారు నాకు తెలిసి. నేను దాదాపు 9 సంవత్సరాల మిరవదాటైతే 7 వేయలేదు. 7 బాగానే పండింది, మార్కెట్ ఉంది. యాత్ర దాదాపు 10 ఎకరాలు 9 ఎకరాల కాడికి వేసుకోండి అంటే ఇప్పుడు 70 లక్షల అప్పులు ఉండ నేను. నాకుండ పొలం ఎకరన్నరే. ఆ ఎకరన్నర దీంట్లో పోతుంది. అది వాడు ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చింది అనుకో 30 లక్షలను ఇంకో 10-15 కలిపి 45 ఇస్తాడు. నా అప్పు సగం గడబోదు. అందుకే నాకు బాధగానే ఉంటుంది. కానీ పక్క రైతులు మాత్రం ఉపయోగపడింది. నేను అందుకే ఏమంటున్నానంటే గవర్నమెంట్ కూడా తీసుకోవచ్చు, చేయొచ్చు, మంచి పద్ధతే. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆ రోజు ఏ రేటు అయితే మార్కెట్ రేటు ఆ రోజు 10% కట్ చేసి మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు కట్టు. అప్పుడు దాకా 40,000 కానీ 50,000 కానీ కౌళ్ళు రిలీజ్ చేస్తే కొంతవరకు ప్రశాంతంగా ఉంటారు రైతులు. పండించే పంట ఎట్టయినా 50,000 కంటే ఎక్కువ రావు. వాళ్ళకి అవసరాలు కాబట్టి గవర్నమెంట్కి రకరకాలుగా మార్పులు అభివృద్ధి కావాలి కాబట్టి వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇచ్చినా కానీ సంతోషమే. వాళ్ళు ఇప్పుడు అనవసరంగా కట్టబెట్టేటప్పుడు కంపెనీలకు కూడా సరైన నిర్ణయంతో సరైన రేట్లతో ఇవ్వాలి. అంతకిస్తున్నారు, 90 రూపాయలకి ఇస్తున్నారు, 99 రూపాయలకి ఇస్తున్నారు అనేది మంచి మాట కాదు. వాళ్ళైనా కానీ వ్యాపారం చేస్తున్నారు లాభం కోసమే కదా. మన గవర్నమెంట్ ఎందుకు నష్టపోవాలి, గవర్నమెంట్ రైతులు ఎందుకు నష్టపెట్టాలి? అది మంచి పద్ధతి కాదు నా ఉద్దేశం. ఇంక ఎలాగైతే తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇదే విధంగా నేను నష్టపరిహారాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే 40 కౌళ్ళైనా సరే 10 ఇప్పుడు 2047కి ఏదో బాగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటారు కదా. కేంద్ర గవర్నమెంట్ అయినా కానీ విజన్ అలా ఉంది కదా. అదేవిధంగా అభివృద్ధి చెందే విధమైతే అప్పుడు దాకా ఎంతమంది ఉంటారో తెలియదు. జనం మనం బతికేది అన్నాలు బతుకుతుందో తెలియదు. అన్ని యూరియా తిండ్లు, మందుల తిండ్లు, అన్ని రోగాలు, అన్ని షుగర్లు, బీపీలు అన్ని రకరకాలు ఉన్నాయి. కానీ మన పిల్లలైనా బాగుండాలంటే ఆ 10 సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళకి అది చెందేటట్టుగా గవర్నమెంట్ అరేంజ్ చేయాలని చెప్పి. ఈ రేట్లు మాత్రం సరైన రేట్లు కాదు. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటే అంత, రిజిస్ట్రేషన్ ప్రకారం 2 లీటర్లు ఇస్తా 3 లీటర్లు ఇస్తా అది మాత్రం సరైన మార్గం కాదు నా అభిప్రాయం. మార్కెట్ రేట్ ప్రకారం 20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత కొంత కట్టి ఈ లోపల ఈ పొలం ఉండేవాళ్ళు బతకాలి కదా. చేయలేని రోజులు వచ్చినాయి. ఈ 40,000 కాడికో 50,000 కౌలు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటారని చెప్పి గవర్నమెంట్కి నేను తెలియజేసుకున్నా. ఈరోజు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రైతాంగంలో ఒక భయాందోళన సృష్టిస్తూ ఉంది. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, రైతులకు వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వకుండా వందల వేల ఎకరాల భూములను మేము తీసుకోబోతున్నాం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు, పత్రికల్లో ప్రకటిస్తున్నారు. అధికారులను కలిస్తే అధికారులు అంటున్నారు మాకేం తెలియదు కదా, ఇంకా మేమేం అట్లాంటి ఆలోచన లేవని చెప్పేసి అంటున్నారు. అంటే పత్రికల్లో వచ్చే వార్తలు సరైనవా, అధికారులు చెప్పే మాటలు సరైనవా, లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు చేసే ప్రకటనలు సరైనవా? మొత్తం గందరగోళం సృష్టిస్తున్నారు. కానీ అమరావతి రింగ్ రోడ్డు పేరుతోటి 10,000 ఎకరాల భూములను రైతుల నుంచి బలవంతంగా గుంజుకునే ఒక కుట్రని అంటున్నాం మేము. ఒక కుట్ర జరుగుతుంది. పారదర్శకత లేదు. 2013 భూసేకరణ చట్టం అమలు గురించి ఎక్కడ అసలు వాతావరణమే లేదు. ఎందుకని ఇంత దాపరికంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం? మేము అడుగుతున్నాం, మొదటిది ప్రభుత్వం దాపరికం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలి. గ్రామాల్లో సభలు పెట్టాలి. రైతులందరికీ కూడా ఇదిగో మీ భూమి ఇంత విస్తీర్ణం మేము తీసుకుంటున్నాం, ఈ ఇల్లు మీ రింగ్ రోడ్లో పోతుంది, ఈ ప్లాట్ పోతుంది అనే పూర్తి సమాచారాన్ని రైతులకు తెలియజేసి రైతుల యొక్క ఆమోదం తర్వాత ఆ గ్రామాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ముందడుగు వేయాలి. అలా కాకుండా మొండిగా వివరించి దౌర్జన్యంగా వివరిస్తే మొత్తం రైతాంగాన్ని ప్రజలను సమీకరించి ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గమైన ప్రయత్నాన్ని
ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, నిలదీస్తామని చెప్తూ ఉన్నాం. నా పేరు వసుంధర, పి వసుంధర. మాది మాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలకి ఇచ్చిన పొలం మాకు పొలం ముగ్గురు ఇది మొత్తం పోతుంది. 2 మూటల కాడ ముద్దర్లు వేసిపోయారు. ఎవరిని అడిగేసిపోయారు, ఎట్టేసిపోయారు? మరి మీకు చేస్తున్నామని చెప్పాలా? లేదు. వేసినాక కూడా చెప్పలా. మేము ఏం చెయ్యాలి? మార్కెట్ రేటా? అసలు ఏది సమాధానం లేకుండా ముద్దర్లు వేసిపోతే సరిపోద్దా? చెప్పలా. అసలు ఏమీ లేదు, ముద్దర్లు మాత్రం వేసిపోయారు. 2 పొలాల కాడ ముద్దర్లు వేసిపోయారు. వాళ్ళు ఇష్టమైపోయింది. మరి మేము ఎట్ట బతకాలా? వాళ్ళు తీసుకునే పొలం వాళ్ళు తీసుకుంటే మేము ఎట్ట బతకాలా? మార్కెట్ రేట్ ఇవ్వాలా? అసలు సమాధానం లేదా? ఏమీ లేదు. అసలు సమాధానం ముద్దర్లు ఒక్కటి మాత్రం వేసిపోయారు. మాకు సమాధానం చెప్పాలి, మాకు సమాధానం న్యాయం జరగాలి. అది ఒక్కటే మాకు కావాల్సింది. మా పిల్లలు ఎట్ట బతకాలి? పిల్లలకి ఇచ్చింది తీసుకొని, మాకు ఇచ్చింది తీసుకొని మేము ఎట్ట బతకాలి? మాకు సమాధానం కావాలి. అసలు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. వేసిపోయారు. సర్వే నెంబర్లు ఇచ్చారు అంతే. సచివాలయంలో సర్వే నెంబర్లు ఇచ్చారు. మాకు న్యాయం జరగాలి. మార్కెట్ రేట్ కావాలి, మార్కెట్ రేట్ కావాలి బాగా. మరి మాకు ఎటు న్యాయం జరగాలి కదా. మరి మార్కెట్ రేట్ మేము అవతల బతకాలని ఉండాలి కదా వాళ్ళకైనా. పెద్ద కుర్పాడు మండలం, పాటిబండ గ్రామం. మా భూమి 8 ఎకరాల గుండా పోతుంది. రింగ్ రోడ్డు 70 మీటర్లు అన్నారు ముందు. మాకు బయట 1,50,00,000 కొన్నారు. మాకు ఆ లెక్కనిస్తే మేము భూమి ఆ 70 మీటర్లు ఇద్దామని ఉంది. గ్రామ సభలు ఏం చెప్పలేదండి, ఏమి లేదు. రైతులంతా అంటే ముందే ఉండాలని కంగారు పట్టవండి. మళ్ళీ తర్వాత ఏం చేస్తారో గవర్నమెంట్ మరి మన చేతుల్లో లేదు కదా. అట్లా అధికారులు చెప్పట్లా. కొంతమంది చాలా భూములు అమ్ముకున్నారు. మా ఊరోళ్ళు 40 లక్షలు వేసి రోడ్డు కింద చాలా మంది కొన్నారు వేరే వాళ్ళు వచ్చి. మేము మాత్రం వాళ్ళు అడిగినా మేము ఇవ్వాల. పెద్దకోరపాడు మండలం, పాడిబళ్ళ గ్రామం. నా పేరు తామాస్ రెడ్డి. ఈ పొలాలు రింగ్ రోడ్డు కింద అంటున్నారు. మరి అసలు మాకేం అర్థం కావట్లేదండి. మాకేం ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సచివాలయంలో పేర్లు అయితే పెట్టారు, ఇంత ఎడల పని. మరి 70 మీటర్లు అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ 70 మీటర్లు అంటే వీళ్ళే 140 మీటర్లు లేకపోతే 250 మీటర్లు బఫర్ జోన్ అంటున్నారు. మాకేం అర్థం కావట్లేదు. మరి ఎంత ఇస్తారో ఏందో మాకేం తెలియట్లేదు సార్. ఏం చెప్పలేదు సార్ ఇంతవరకు, ఏం చెప్పాలా ఇంతవరకు. ఉండారండి మా చాలా పొడుగుంది, బాగానే ఉన్నారు రైతులు. అంటే కొంతమంది అమ్ముకున్నారంటే కొంతమంది ఉన్నారు. మేము ఉండేవాళ్ళు, అమ్ముకునే వాళ్ళు మేము వచ్చాము. మరి పక్క మార్కెట్ బాగుందండి, మామూలుగా మార్కెట్ విలువ. మరి మార్కెట్ ఏదండి వాల్యూషన్ మీరు అనేది? పక్క మార్కెటా? మార్కెట్ 1.5-2 కోట్లు కూడా జరుగుతుంది. మరి మా పొలాలు తక్కువ రేటు తీసుకొని మాకు మరి రేపు 5 కోట్లు అమ్మొచ్చు, 10 కోట్లు అమ్మొచ్చు. చంద్రబాబు గారు అన్నట్టు విజయ్ 2047 అంటున్నారు. మరి మేము ఏం చేయాలో మాకు ఏం అర్థం కావట్లేదండి. మాకు కూడా మరి కనీసం 1.5 ఇవ్వాలి. వాళ్ళు మరి 5 కోట్లు 6 కోట్లు అమ్ముకుంటారు. మాకు కనీసం మరి 1.5 అయిపోతే మేము ఎట్లా? మా పొలాలు పోయి మేము ఏం చేయాలి? అది మేము కోరుకుంటున్నాం సార్. అంబటి కొండారెడ్డి అండి. నేను తాడిగడప నుంచి మాట్లాడుతున్నాను. 2006లో నాకు మ్యారేజ్ అయింది. నా మ్యారేజ్కి 1,50,000 నాకు కట్నంగా ఇచ్చారు. ఆ కట్నం డబ్బులు వచ్చి మా ఆవిడ పేరుని ఆగిరిపల్లి ఏరియాలో చోరవరం అనే గ్రామంలో 3 సెంటు ఇళ్ల ప్లాట్లు తీసుకున్నానండి అక్కడ. ఆ రోజు నాకు 1,50,000 అయింది. ఇవాళ దాని పరిహారంగా ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే మేము కాస్త చేపే విధానంలో ఉన్నాం. దయచేసి గవర్నమెంట్ని ఒక ఎకరం 2 కోట్లు ఏమని అడుగుతున్నాం. మా మీద దయించి మీరు ఇవ్వగలిగితే మేము కాస్త చేపు అవుతాం. అందుకని ఈ విషయాన్ని
తెలియజేస్తున్నాం ఈ గవర్నమెంట్ వారికి.